అప్పుడు ఇది చేయాలి ప్రాసెస్. ఎందుకంటే బ్రెయిన్ ఎంత ఫ్రీగా ఉంచితే అంత బాగా గుర్తుపెట్టుకుంటుంది, ఎంత కన్ఫ్యూజ్ చేస్తే అంత మర్చిపోతుంది. ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ కూర్చునే ముందు 10 times ఐస్ క్లోజ్ చేసుకొని బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. అప్పుడు ఏం చేస్తావు అంటే నువ్వు బ్రెయిన్ని ఒక స్టేబుల్ స్టేట్కి తీసుకొస్తున్నావు. అప్పుడు నువ్వేం గుర్తు తెచ్చుకోవాలనుకుంటే అది గుర్తు చేస్తుంది. అర్థమవుతుందా? టెన్షన్లో హడావిడిలో ఉంటే మొత్తం మర్చిపోతారు. ఇప్పుడు అర్థమైంది సైంటిఫికల్ ప్రాసెస్ ఏం జరుగుతుందో. సో క్లాస్ విన్న దగ్గర నుంచి కూడా, క్లాస్ విన్న నేర్పించా కదా ఎలా వినాలో, అలానే వింటారుగా. జోకులు వేస్తే ఏం చేస్తారు? ఎగ్జాక్ట్లీ. నౌ ద సెకండ్ పాయింట్. నాకు ఒక 2 అబ్బాయిలు రండి, 3 అబ్బాయిలు రండి, 10th క్లాస్ వాళ్ళు రండి, తొందరగా రండి. అబ్బాయిలు ఉంటే రండి. 10th క్లాస్లో అబ్బాయిలు. ఓకే, ఒక అబ్బాయి ఉన్నాడు, చప్పలు కొట్టాలి. 10th క్లాస్ అబ్బాయిలు. ఇంకా అలా కాదు, వాడు అరే నువ్వు పోరా అంటున్నాడు వాడు, మరి వీడు అబ్బాయి కాదా? 3 అబ్బాయిలు చాలు. బాగా అల్లరి చేసేవాడు 10th క్లాస్లో ఎవరు? బాగా అల్లరి చేస్తారు ఎవరు బాగా అల్లరి చేస్తారు చెప్పు. ఒక రెబల్ ఉంటాడుగా, అర్జున్ రెడ్డి. ఎవరు? ఆర్తేజ, తేజ. ఇంకా బాగా అల్లరి చేశాడు. ఇంకా మధుమోహన్. మధుమోహన్. మీ 3లో బాగా చదివేటోళ్ళు ఎవరు? నువ్వా? అయితే వెళ్ళిపోద్దు, తట్టుకోలేవు నువ్వు. మినిమం డిగ్రీ చదవాలి. బాగా చదువుతాడా? బాగా చదువుతావా? తట్టుకోగలవా? పర్లే కదా? పర్లేదా? ఓకే, రైట్. సరే, జాగ్రత్తగా వినండి. వీళ్ళు 4 ఫ్రెండ్స్. ఓకే, వీళ్ళు 4 ఫ్రెండ్స్. ఓకే, వీళ్ళతో పాటు నేను కూడా ఉంటున్నాను. ఓకే, జాగ్రత్తగా వినండి. సరే, నేను ఇంకా రాలేదు, తర్వాత వస్తాను. వీళ్ళు 4 ఇక్కడ మన గజపతినగర్ సెంటర్లో ఒక రూమ్లో ఉంటున్నారు. ఓకే, ఇప్పుడు వీళ్ళతో పాటు ఒక 3 ఫ్రెండ్స్ వచ్చారు. ఆ 3 ఎవరంటే సచిన్, ధోని, కోహ్లీ. ఓకే, ఇప్పుడు వీళ్ళు 4 వాళ్ళ 3 కూర్చున్నారు. కూర్చుంటే ఏం మాట్లాడతారు? సచిన్, ధోని, కోహ్లీ వీళ్ళు కూర్చున్నారు. ఏం మాట్లాడుకుంటారు? క్రికెట్ గురించి మాట్లాడతారు. తెలుసా సచిన్, ధోని, కోహ్లీ ఎవరు? ఓకే, క్రికెట్ గురించి మాట్లాడతారు. ఎస్ఆర్ నో? ఓకే, ఇంకేం చేస్తారు? ఎలా అయ్యారు, మేము కూడా క్రికెట్ ఆడొచ్చు అని అడుగుతుంటారు, అంతే కదా. దాని గురించే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు కూడా దాని గురించి ఆలోచిస్తారు. ఎస్ఆర్ నో? మీ 4లో క్రికెట్ ఎవరు బాగా ఆడతారు? ఓకే, శివమణి. సరే, ఒకరోజు పేరేంటి? శివమణిని గ్రౌండ్కి తీసుకుని వెళ్ళారు. ఓకే, మనోడికి బ్యాటింగ్ ఇచ్చారు. విరాట్ కోహ్లీ బౌలింగ్ వేస్తున్నాడు. అనుకోకుండా మనోడు ఒక మంచి షాట్ కొట్టాడు. అయితే వెంటనే సచిన్ చూశాడు. నువ్వు చాలా బాగా బ్యాటింగ్ ఆడుతున్నావు, నువ్వు నాతో పాటు ముంబై వచ్చి నేను తీసుకెళ్ళిపోతాను, వస్తావా అని అడుగుతా. వెళ్తావు? వెళ్ళవా? మంచి క్రికెటర్ని చేస్తా అన్నారు. వెళ్తావుగా? సో మనోడు వెళ్తాడల్లా. ఓకే, మనోడు సచిన్తో పాటు వెళ్ళిపోయాడు. 4 years తర్వాత ఏమవుతాడు? మంచి క్రికెటర్ అయ్యారు. ఓకే, నా జాగ్రత్తగా రండి. వీళ్ళు 3 వెళ్ళిపోయారు, ఎందుకంటే వాళ్ళ ప్లేస్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు కొత్తగా ఇంకొక 3 వచ్చారు. వీళ్ళు 3 ఎవరంటే అల్లు అర్జున్, ఎన్టీఆర్, ప్రభాస్. ఓకే, నువ్వు లేవు, అటువైపు వెళ్ళిపోయావుగా అక్కడ సచిన్తో. ఓకే, ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన వీళ్ళు 3 ఎవరు? హీరోస్. ఎస్ఆర్ నో? హీరోసే కదా. సో ఇప్పుడు వీళ్ళు వచ్చి కూర్చుంటే ఏం మాట్లాడుకుంటారు వీళ్ళు? యాక్టింగ్ సినిమాల గురించి మాట్లాడుకుంటారు, అవునా కాదా? అయితే అల్లు అర్జున్ పుష్ప 3 షూటింగ్ అవుతుంది అనుకుందాం. ఓకే, మీ 3లో ఎవరు యాక్టింగ్ చేస్తారు? అంటే క్లాస్ చెప్తుంటే ఎవరు రమ్మా? నేను కాదు మేడం, నేనేం చేయలేదు, అలాంటి యాక్టింగ్ చేస్తాడా? చేస్తాడా? ఓకే, సో మనోడు యాక్టింగ్ ఉన్నాడు కాబట్టి మనోడు ఒక రోజు అనుకోకుండా వెళ్ళాడు. ఓకే, అయితే అక్కడ షూటింగ్ అవుతుంటే పుష్పలో కేశవ్ అనే క్యారెక్టర్ ఉంటుంది తెలుసా? అయితే ఆయన షూటింగ్ రాలే. ఆయన బదులు మనోడు నుంచి పెట్టారు. ఆయన్ని మించి యాక్టింగ్ చేశాడు. సూపర్ యాక్టింగ్ అసలు. అయితే పుష్పాత్రు కేవలం హిట్ అయింది, 1000 కోట్ల కలెక్షన్ వచ్చిందని అంటే మనోడు వల్ల. అప్పుడు వెంటనే ఒక ఫోన్ కాల్ వచ్చింది,
ఓకే, కర్ణాటక నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఒక హీరో ఫోన్ చేశాడు, బాబు నెక్స్ట్ నువ్వు నా సినిమాలో చేయాలి అని అంటే, చేస్తాను కానీ మీరు ఎవరో చెప్పండి, నాకు డేట్లు ఖాళీ లేవు అన్నాడు. అయితే వెంటనే, బాబు నేను కేజీఎఫ్ హీరో యశ్ మాట్లాడుతున్నా అంటే, అవునా యశ్ గారు, అయితే నేను రెడీ అన్నాడు. వెంటనే అప్పుడు మనడు కర్ణాటక వెళ్ళిపోయి అక్కడ యశ్ తోటి కేజీఎఫ్ 3లో షూటింగ్ వెళ్ళి సినిమా తీశాడు. మళ్ళీ యశ్ సినిమా మనడు వల్ల హిట్ అయిపోయింది. ఇప్పుడు 4 సంవత్సరాల తర్వాత మనడు ఏమవుతాడు? యాక్టర్ అయిపోయావుగా, అటు వెళ్ళిపో. ఓకే, వీళ్ళిద్దరూ మంచి టాపర్స్, బాగా చదువుతారు. ఓకే, జాగ్రత్తగా వినండి. నువ్వే నల్లరి చేస్తా అన్న ఎక్కువ. సరే, మేమిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్. ఓకే, మనడు బాగా చదువుతాడు, రూమ్లో ఉన్నాడు, ఒక్కడే ఉన్నాడు పాపం. ఓకే, మే ఇద్దరం బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. ఓకే, మాకు కూడా కంబైన్ ఫ్రెండ్, కానీ అంత కనెక్షన్ లేదు. అయితే అనుకోకుండా మేమిద్దరం, మనోడు డిగ్రీ చదువుతున్నాడు, నేను బీటెక్ చదువుతున్నాను. ఓకే, అంటే చదువు అయిపోయింది యాక్చువల్గా చెప్పాలంటే. డిగ్రీ అయిపోయింది కానీ ఇంకొక 6 బ్యాక్లాగ్లు ఉన్నాయి మనోడికి, నాకు ఒక 10 బ్యాక్లాగ్లు ఉన్నాయి బీటెక్. ఓకే, అయితే ఆ బ్యాక్లాగ్ క్లియర్ చేయాలని చెప్పేసి మేము ఈ మనోడితో పాటు రూమ్లో ఉందని వచ్చాం. ఓకే, ఇప్పుడు మీ ముగ్గురం కూర్చుంటే ఏం డిస్కస్ చేసుకుంటాం? అవునా, అలా అనుకుంటే ఎప్పుడో క్లియర్ చేస్తాం కదా బ్యాక్లాగ్లు. ఏం డిస్కస్ చేసుకుంటాం ముగ్గురం కూర్చుంటే? ఇప్పుడు మనోడికైతే ఏం తెలియదు, టాపర్ కాబట్టి ఏం తెలియదు, బాగా చదువుతాడు కాబట్టి. ఓకే, మీ ఇద్దరం తెలుసు కదా, డిగ్రీ 6 బ్యాక్లాగ్లు 10 బ్యాక్లాగ్లు అంటే టైం వస్తే అయితే క్రికెట్ గురించి మాట్లాడతాం, లేకపోతే రకుల్ ప్రీతి సింగ్ ప్రీతి జంటాను సినిమాల గురించి మాట్లాడతాం. అవునా కాదా? కింగ్డమ్లో బాగాలేదురా సినిమా. ఎస్ఆర్ నో? పొద్దున్న లేవగానే ఏం చేస్తాం మేము? పొద్దున్న లేవగానే ఫోనా? అసలు నాకు విషయం చెప్పండి, అసలు పొద్దున్న లేస్తాం మేము? అసలు మేము లేస్తాం అసలు? ఒకవేళ పొద్దున్న లేచినా కనీసం ఒక 10-11 అవుద్ది. రూమ్లో ఉంటున్నాక, ఇంటి దగ్గర అనుకో ఎవరు అమ్మ అయితే కొట్టలేదో లేదు లేపుతుంది. రూమ్లో ఉంటున్నాం కాబట్టి పొద్దున్న లేస్తే కనీసం, ఎందుకంటే రాత్రి మేము పడుకునేసరికి కనీసం 10, 11, 12 అవుతుంది. ఎందుకంటే సెల్ ఫోన్ ఉంటుంది, సెల్ ఫోన్లో ఏం చేస్తాం మీకు తెలుసు. నవ్వుతున్నారు చూడండి అబ్బాయిలు అందరూ. సో పొద్దున్న 11 లేవగానే ఫోన్ చూస్తాము, ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ చూస్తాం. అరే నాకు ప్రియ మెసేజ్ చేసిందని నేను అంటాను, వీడికి స్వాతి మెసేజ్ చేసిందని వీడు అంటాడు. తీరా చూస్తే ఐడీలేమో అబ్బాయిల ఐడీలు. ఆ డిస్కషన్ అయిపోయిన తర్వాత మేము 11కో 12కో టిఫిన్ చేస్తాము. టిఫిన్ చేసిన తర్వాత ఏం పని ఉంటుంది? ఎయిర్ ఫోర్స్ కాబట్టి ఏదైనా సినిమా రిలీజ్ అయితే సినిమా కింగ్డమ్కి వెళ్దామా? ఓకే, కింగ్డమ్ సినిమాకి వెళ్తాం. ఆ సినిమా అయిపోయిన తర్వాత మేము సాయంత్రం ఇలా వస్తున్నాము. మనోడు స్కూల్ దగ్గరికి వెళ్ళాం, బయటకు వస్తున్నాడు. అరే మీరేనా ఎలా వస్తున్నాడు మమ్మల్ని అడిగాడు. అడుగు ఒకసారి. మేము సినిమాకి వెళ్ళాం, అలా వచ్చాము. సరే కూర్చొని చెప్పి మనం అక్కడ కూర్చొని పెట్టాం. ఓకే, అయితే ఫ్రెండ్సే కదా. ఓకే, మీ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్, పర్లేదా? ఓకే, అయితే ఇందులో పాత్రలు కేవలం కలిపితే మాత్రం ఎవరిని ఉద్దేశించినవి కాదు. ఓకేనా? ఇప్పుడు రైట్, సరే జాగ్రత్తగా వినండి. అయితే అక్కడ కూర్చున్నాము. ఇప్పుడు 10th క్లాస్ అమ్మాయిలు అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే వెనకాల మనడు ఉన్నాడు. అప్పుడు ఆ 10th క్లాస్లో ఉన్న అమ్మాయి పరిగెత్తుకొని వచ్చింది. అక్కడి నుంచి వచ్చి చెప్పు తీసింది, లెఫ్ట్ రైట్ మీ ఇద్దరం చూసి నవ్వుతాంగా, అబ్బాయిలు నవ్వుతాం కదా, నవ్వాం. పాపం ఎర్రగా అయిపోయింది, భయపడ్డాడు. నేను హీరోలాగా నేను ఇలా కాలర్ ఎగరేసాను. అలా కాదు, ఎలా రావాలి నేను నేర్పిస్తాను చూడు అన్నాను. ఎందుకంటే నాకు 10 బ్యాక్లాగ్లు కదా, సీనియర్ కదా. సో ఇప్పుడు 9th క్లాస్ అమ్మాయిలు వెళ్తుంటే నేను వెనకాతలు ఇచ్చి ఉన్నాను. అయితే ఆ అమ్మాయి, ఇప్పుడు మీరు బ్రహ్మానంద సినిమా ఉంటుంది చూసా, నాగార్జున ఇలా కొట్టేసి ఈడు కాదా అంటాడు, సేమ్ అలాగ అరిచేసి ఈ అబ్బాయి అరలేదని ఈ అబ్బాయి చూపించా. ఆ అమ్మాయి చూసి నీ అబ్బాయి చూసి నవ్వింది. వెంటనే నవ్వింది నీ వైపు చూసి. వెంటనే రూమ్కి వెళ్ళి అంటే మోటివేట్ చేస్తున్నా, నవ్వింది ఇంకేం సూపర్, అయితే అర్జెంటుగా ఒక సెల్ ఫోన్ తీసుకో అని అన్నా. ఇంటికి ఫోన్ చేశాడు. ఇంటికి ఫోన్ చేసి అమ్మ నాకు అర్జెంటుగా ఫోన్ కావాలి. అమ్మ అన్నది నా దగ్గర డబ్బులు లేవరా, నెక్స్ట్ నెల చూద్దామని చెప్పేసి అంటే, లేదు నాకు డబ్బులు సెల్ కావాలి అని చెప్పేసి, లేకపోతే నేను భోజనం చేయను అన్నాడు. అమ్మాయితో సరదాగా అన్నాడు కదా అనుకుని పట్టించుకోలేదు. అయితే 2 రోజులు భోజనం చేయలే. అయితే ఈ విషయం ఫోన్ చేసి చెప్పాం ఇంటికి, 2 రోజుల నుంచి అన్నం తినట్లేదు,
అంటే పాపం ఎవరి దగ్గర అప్పు చేసి 15,000 పెట్టి సెల్ కొన్నదమ్మా. ఇప్పుడు పొద్దున్న లేవగానే ఏం చేస్తాడు వీడు? బ్యాటింగ్, చాటింగ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, అంతే కదా, యూట్యూబ్, రీల్స్. ఇప్పుడు 4 ఏళ్ళ తర్వాత ఏమవుతాడు చెప్పండి? ఆడికి ఇంకొక 7 బ్యాక్లాగ్లు. సార్ నో, మీరు బాగా అబ్జర్వ్ చేయండి. వెన్ యూఆర్ అసోసియేటింగ్ విత్ దిస్ క్రికెటర్స్, వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, ఏమయ్యారు? వెళ్ళిపోనన్న. వెన్ యూఆర్ అసోసియేటింగ్ విత్ దీస్ పీపుల్, వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నప్పుడు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? యాక్టింగ్, సినిమాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఏమయ్యారు? ఓకే. ఇప్పుడు ఈయన మాలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నప్పుడు ఈయన ఏమయ్యాడు? ఎగ్జాక్ట్లీ దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్. ఇప్పుడు మీకు అర్థం